జపాన్ ఇప్పటికీ తగ్గుతున్న జనాభా రేటుతో తీవ్రంగా పోరాడుతుంది. జనాభా తగ్గుదల కారణంగా దశాబ్దాలుగా లక్షలాది ఇండ్లు ఖాళీగా మారుతున్నాయి. దేశంలోని కార్మిక శక్తి వేగంగా తగ్గిపోతుంది. ఇక వృద్ధ జనాభా పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు టోక్యో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు వారానికి 4 రోజులే వర్కింగ్ డేస్. ఈ నిర్ణయం వెనుక లాజిక్ ఏమిటి? జపాన్ ప్రభుత్వం భావిస్తుంది ఏంటంటే తగ్గుతున్న జనన రేటును పెంచేందుకు జంటలకు ఎక్కువ సమయం ఇవ్వాలి. పనిని ముగిసిపోయినాక కుటుంబ జీవితానికి అణచివేస్తున్న ఉద్యోగులకు ఈ ఛాన్స్ ఒకటి ఇవ్వాలి. ఇక క్లిష్టమైన వర్క్ కల్చర్ను తగ్గించి వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరిచే దిశగా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే జనాభా తగ్గడానికి సమయం మాత్రమే సమస్య కానే కాదు. కేవలం సమయం లేకపోవడం వల్లే జనాభా తగ్గడం లేదు. ఆర్థిక అస్థిరత, పిల్లల సంరక్షణకు సరైన సౌకర్యాలు లేకపోవడం, జీవిత ప్రాధాన్యతలు మారడం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. చాలా మంది యువత పెళ్లి, పిల్లలు అనే అంశాలను పక్కన పెట్టేస్తున్నారు. టార్గెట్ల ప్రెషర్లు, వేతన భద్రత, ఎక్స్పెండిచర్ పెరుగుదల ఇవన్నీ కూడా జనాభా తగ్గడానికి ప్రధాన కారకాలు. అయితే ఈ ప్రాబ్లమ్స్ కేవలం పని రోజులను తగ్గించడం మాత్రమే పరిష్కారం కాదు. దేశంలోని యూత్ ఆర్థిక భద్రత, పిల్లల పెంపకం కోసం మద్దతు వంటి అంశాలను కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.